నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులకు అన్ని వేళలా అండగా నిలుస్తాం. తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. జేఎంజే కళాశాల ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములు పరిశీలించిన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జే. ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. తెనాలి పురపాలక కమిషనర్ వి శేషన్న. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాహితీ సాంస్కృతిక కళా రాజధానిగా పేరుని కలిగిన తెనాలి ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 2024 రానున్న ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గ పీఠంపై అధిరోహించేది ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో డెల్టా కేంద్రమైన తెనాలిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న తెనాలి నియోజకవర్గంలో ఓటర్ల నాడి పట్టుకోవటం రాజకీయ పార్టీలకు ఒక అంతు చిక్కని సమస్యగా మారింది. అనేక రంగాల్లో విశిష్ట స్థానం పొందిన తెనాలి రాజకీయ రంగంలోనూ తనదైన ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తే లేదు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 1982 వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా నిలవగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేక మార్లు విజయ బావుట ఎగురేసి తెనాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు. 2012 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబొత్తిన శివకుమార్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేం ప్రసాద్, జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లపై గెలుపొందారు. కానీ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆ పార్టీ తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోవటం గమనార్హం. ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీలో దించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి అన్నాబొత్తిన శివకుమార్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. స్వాతంత్ర పోరాటం నుండి ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతంగా పేరొందిన తెనాలిలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ ప్రాతిపదికన తీర్పునిస్తారో వేచి చూడాల్సింది. 2 లక్షల పైచిలుకు ఓటర్లు కలిగిన తెనాలి నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గాలన్నీ గెలుపోవటంలో నిర్ణయించే స్థానంలో ఉన్నాయనటంలో ఎటువంటి సందేహమే లేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాల్లోని జేఎంజే మహిళా కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేయడం నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం ఆ స్ట్రాంగ్ రూములు పరిశీలించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాల్లోని జేఎంజే మహిళా కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్లను తెనాల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పలు శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెనాల్ నియోజకవర్గ ఈవీఎంలను జేఎంజే గ్లోబల్ స్కూల్లోని స్ట్రాంగ్ రూమ్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఈవీఎంను ఎన్నికల సమయంలో ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రమేష్, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, పలువురు సిఐలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడే జీసస్ మ్యారీ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఇక్కడే కలెక్టరేట్ గోడౌన్ నుంచి అన్ని ఈవీఎంస్, తెనాలి సంబంధించి అన్ని ఈవీఎంస్ మనము ఇక్కడే పెట్టేస్తాము, ఇక్కడే కమిషన్ చేస్తాము. తర్వాత ఇక్కడ నుంచి అన్ని పోలింగ్ స్టేషన్స్కి అన్ని ఈవీఎంస్ వెళ్తుంది. సో అందుకనే ఆ విషయంలో ఇక్కడే ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాము డిఎస్పీ గారుతో. తర్వాత మన ఎంఆర్ఓస్, ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే వచ్చాయి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే వచ్చాయి. అన్ని అరేంజ్మెంట్స్ మనము చూసాము. ఇక్కడే జనరల్గా ప్రాబ్లమ్స్ ఏం లేదు, అందుకని ఇక్కడే పెట్టేస్తాము. ఈ విషయంలో ఒక రిపోర్ట్ కూడా ఈరోజు సబ్మిట్ చేస్తాం. వర్తక వ్యాపారస్తులకు తానెప్పుడూ అందుబాటులో ఉండి అండగా ఉంటానని తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మరియు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం తెనాలి మార్వాడి గుడి వీధిలోని బంగారు, వెండి నగల వర్తకుల సంఘం భవనంలో సంఘ సభ్యులతో మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వ్యాపారస్తులు పలు అంశాలు, సమస్యల గురించి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కొనసాగించుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తాము అందిస్తామని తెలిపారు. భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రస్తుత పాలకులకు ముందు చూపు లేకపోవడంతోనే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా వ్యాపారం చేసుకునేందుకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వ్యాపార సంస్థలో పనిచేసే వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో చెత్త పన్ను తొలగించడం ఖాయమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా తెనాలి నుండి పోటీ చేస్తున్న తనను అందరూ ఆశీర్వదించాలని కోరారు. రాబోయే రోజుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని మనోహర్ స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ టి బ్రహ్మేశ్వరరావు, న్యాయవాది కోగంటి శంకర్రావు, వ్యాపారస్తులు వెల్లంపల్లి సత్యనారాయణ, నేమిచంద్, కొత్తమాసు ఆంజనేయులు, కొత్తమాసు రమేష్, బాబులాల్, ఎంఎం జ్యువెలర్స్ రమేష్, పలువురు సంఘ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇందాక నడుచుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద ఆయన అడుగుండి రోడ్డు గురించి ప్రస్తావించారు. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను అది కూడా చెప్తున్నాను. మొట్టమొదటి హామీ మీరందరూ అంగీకరించి ఎట్లా వేయాలి ఏంటని మీరు నిర్ణయించుకుంటే తప్పకుండా ఇందాక నేను మాట్లాడినప్పుడు పరాద్రికాల వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్లు పెంచుకుంటూ వెళ్దామన్నారు. 100% అది నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసేయాల్సిన బాధ్యత ఉంది. తెనాలిలో డెఫినెట్గా వర్షాలు పడినప్పుడు డ్రైన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు. బోస్ రోడ్ ఏ విధంగా నేను గత 3-4 సంవత్సరాల నుంచి తెనాలి వచ్చినప్పుడల్లా నాకు చాలా మంది చెప్పేది, నేను కూడా చూసింది 2-3 సందర్భాల్లో కార్లు కాస్త బోట్ల లాగా మారిపోయినాయి. అది కేవలం అశ్రద్ధ వల్ల, కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ డ్రైన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎవరు కూడా దానిపైన శ్రద్ధ చూపించలేదు. నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి ఎవరికి అర్థం కావడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్ని, ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని కొత్తగా మనం తీసుకొచ్చేది అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు పలుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటే మాత్రం సరిపోదు. నిజంగా చెప్పాలంటే తెనాల్లో 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు, ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. అంతేగాని ఒక 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 ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనం ఈ కార్యక్రమం చేస్తే దీనికి ఒక 50 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడితే కనీసం 10-15 సంవత్సరాలు ఆ పని ఉపయోగపడుతుందనే ఆలోచన వీళ్ళు ఎవరికి లేదు, ప్రణాళిక లేదు. 10 మందికి మీరు సహాయం చేయాలనే భావన మీరు ఎందుకు వస్తుందంటే ప్రతి షాప్లో కూడా మీరు కనీసం 2-3 కుటుంబాలకి మీరు జీవనోపాధి కలిగిస్తున్నారు. మీరు కష్టపడి గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అంతా కూడా మీరు అసోసియేషన్లో కూర్చొని మీరు మాట్లాడుకొని ఇందాక శంకర్రావుతో మాట్లాడుతామని అదే అన్నారు. ఎంతమంది సుమారుగా ఉంటారంటే 310 మంది నేను ఏమి చెందుతారు లెక్క చెప్పారు. 310 × 3 వేసుకున్నా కూడా కనీసం 1000 కుటుంబాలు ఇమీడియట్గా అంటే మీ ద్వారా, మీ షాపు ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు. ఓవరాల్ తెనాలిలో 6000 నుంచి 8000 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి.
ఎక్కడ మనం కమర్షియల్గా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పన్ను పైన. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు, ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత. ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి. కానీ వర్తకుల పైన, షాప్ యాజమానుల పైన ఈ విధంగా భారం మోపడం అనేది చాలా అనవసరం. 100% మేము అధికారంలో రాగానే చెత్త పన్ను అనేది తీసేస్తాం. చెత్త పన్ను అనేది ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తద్వారా శానిటేషన్ ఇంకా మెరుగుపరిచే విధంగా, శానిటేషన్ వాస్తవంగా కావాల్సిన నిధులు ఉంటాయి. నేను శాసనసభ్యుడిగా 2014లో నేను దిగిపోయే ముందు తెనాలి మున్సిపాలిటీలో ఆ రోజున 11 కోట్ల రూపాయలు నిధులు నేను వదిలేసి వెళ్ళాను. ఆ రోజున నేను ఏ స్థాయికి తీసుకెళ్ళానంటే ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మున్సిపాలిటీ అనే ఆలోచనతో మనకున్న వనరుల్ని మనం ఉపయోగించుకుని ఆ విధంగా మన మున్సిపాలిటీలో తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. అవుటర్ రింగ్ రోడ్ గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఇందాక 1700 నిర్మాణం చేశాను నేను మన తెనాలి నగరంలో, నందివెలుగు నుంచి పెదరావూరు వరకు. ఈ 1700లో 2 ప్రధానమైన వంతెనలు పెదరావూరు దగ్గర. ఆ రోజు నుంచి కూడా ఆ వంతెనలు ఇప్పటివరకు నిరుపయోగంగానే ఉన్నాయి. అదేవిధంగా బురిపాల నుంచి మనం గోల్డ్ రోడ్ నుంచి తీసుకొచ్చి ఐదానగర్ వైపు ట్రాఫిక్ వెళ్ళిపోయేటట్టు అదొక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి ఆ రోడ్ అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 100% అవసరం. మనకి ట్రాఫిక్ కోసం, హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి. ఆ రోజున అయిన ఖర్చు 2,65,00,000 రూపాయలతోటి ఫుట్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి చర్చిపేట వరకు నడుచుకుంటూ వస్తున్న వ్యక్తులకి చాలా ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేద్దామని బాంబేకి పంపించి మన అధికారుల్ని, బాంబేలో ఏ విధంగా కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారో అదే ఫుట్ బ్రిడ్జ్ ఎస్కలేటర్తో సహా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దామని ఆ రోజు మొత్తం ప్లానింగ్ చేసి శాంక్షన్ కూడా చేయించి 2,60,00,000 రూపాయలతోటి ఒక ఫుట్ బ్రిడ్జ్ ఆ రోజు ఏర్పాటు చేశాం. దాన్ని కూడా నేను ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా తెనాలికి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి కోసం ఆ ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి ప్రణాళికతో మీ ముందు చేస్తానని మీకు మాటిస్తున్నాను. 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో నిర్వహించిన ఓటర్ అవగాహన కార్యక్రమంలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలోని విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కమిషనర్ బి శేషన్న వివరించారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరగబోతున్నాము, కేంద్ర ప్రభుత్వం జరగబోతున్నాం. ఈ 2 ప్రభుత్వాలకు ఎన్నికలు జరిపేటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం. అంటే 2 ఉంటాయి. లోకల్ బాడీ తీరుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటాం, అదే స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనాలి. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనయుడు నారా దేవాష్ జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శివాలయం రథం సెంటర్ల వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో దేవాష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేకులు కట్ చేశారు. అనంతరం రైలుపేటలో 59 రోజులుగా కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక ఆహార పదార్థాలతో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు వందలాదిగా నిరుపేదలు క్యాంటీన్ వద్దకు చేరుకుని భోజనాన్ని ఆరగిస్తున్నారు. దేవాష్ జన్మదినోత్సవం సందర్భంగా బ్రెడ్ హల్వా, వెజ్ బిర్యానీ, కుర్మా, గారె, పెరుగు చట్నీలతో పాటుగా పెరుగన్నాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరుపేదలకు వడ్డన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుడూరు వెంకట్రావు, కాకాబాబు, గద్దేవాసు, కొత్త గిరిధర్, పర్వతేని హర్ష, నక్కా చిరంజీవి, నోకతోటి రవి, షేక్ కరీముల్లా, పఠాన్ కరీముల్లా, బొజ్జా బాలు యాదవ్, జంపాల నరేంద్ర, కీర్తి బ్రదర్స్, లంకా బ్రదర్స్, చెన్నయ్య, సాయి, శశి, పసుపురెడ్డి వరదరాజులు, నిమ్మగడ్డ నాని, లంకా ఫణి, సూరగాని కళ్యాణ్, కీర్తి, గోపి, చుక్కా శివకుమార్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి దుగ్గురాల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించే 59వ రోజు నిర్విఘ్నంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, నిరుపేదలకి మధ్యాహ్నం అన్నదాహార్తిని
తీర్చడం జరుగుతుంది రోజు. ఈ 59వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు లోకేష్ గారి పుత్రుడు నారా దేవేంద్ర గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి దేవాంశ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు తొలతోగాలని దుగ్గురాల గ్రామ ప్రజల తరఫున మా అందరి తరఫున ముందు ఆయన దేవాంశ్కి ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ లోకేష్ గారు తలపెట్టిన ఈ దివ్యమైన కార్యక్రమం నిర్విఘ్నంగా ఎంతో ఘనంగా జరగటం అనేది ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. మధ్యాహ్నం పూట ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసుకునే కార్మికులు కానివ్వండి, నిరుపేదలు కానివ్వండి, మధ్యాహ్నం ఆకలిని తీర్చుకొని ఎంతో సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన లోకేష్ గారికి ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల మనవడు నారా బ్రాహ్మణి లోకేష్ గారి ముద్దుల తనయుడు చిరంజీవి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు శ్రీనివాస్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లో ప్రత్యేక భోజనం గ్రామస్తులకి అందించడం జరిగింది. అయితే ఇంతమంది గ్రామస్తులు బయట ఊర్ల నుంచి పనుల మీద వచ్చిన వారు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయ్యి ప్రజలందరికీ ఈ సేవలు అందుతాయని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులకు అన్ని వేళలా అండగా నిలుస్తాం. తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆదిర్ల మనోహర్. జేఎంజే కళాశాల ఆవరణలో ఈవీఎంను భద్రపరిచే స్ట్రాంగ్ రూమును పరిశీలించిన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జే. ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. తెనాలి పురపాలక కమిషనర్ వి శేషన్న. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.